లోకంలో ఎన్నో మతాలు గ్రంథాలు ఉన్నాయి. గ్రంథాలన్నీ ఒక గ్రంథం అన్న పేరు పెట్టుకున్నారేమో, పుస్తకాలని పేరు పెట్టుకున్నారేమో. ఈ గ్రంథానికి మాత్రం పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టుకున్నారు. ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని పట్టుకున్నవాడు పరిశుద్ధుడు అవుతాడు. అర్థమైందా? అది అంటే దీన్ని పట్టుకున్న అంటే పేరు బట్టి, పేరుని బట్టి అవుద్దా? పేరుని బట్టి నీ క్రియలు కూడా మారాలి. అది పట్టుకుంటే నీ క్రియలు కూడా మారాలి. ఇప్పుడు సంథింగ్ ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పేరు జ్ఞాని అనుకోండి, ఆ పేరు ఉంది కానీ చేసేయండి చెత్త పనులు. ఒక అబ్బాయి పేరేమో సంథింగ్ పెంటయ్యో అది అది మీ అమ్మ నాన్న పెట్టారా లేకపోతే దేవుడు పెట్టాడా పేరు నీకు? ఇప్పుడు ఫస్ట్ పుట్టింది ఎవరు చెప్పండి? ఫస్ట్ భూమి మీద పుట్టింది ఎవరు? అవ్వ. ఆదాం పుట్టాడు. ఆదాం పుట్టాడు. ఆదాం బోన్లో నుంచి అవ్వ పుట్టింది. పుడితే చెప్తాను. ఇప్పుడు ఆదాం అని పేరు పెట్టింది ఎవరు? దేవుడు. మరి ఇది అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పే కదా. అవును, ఆయన ఒక్కడికి పేరు పెట్టి ఆయన పేరు ఆ నామకరణం చేసి భూమి మీద వదిలాడు. ఆయన అంతటితో ఆగాడా? అక్కడ భార్య మాటిని ఆయన అబద్ధం ఆడాడు, అది ఆకిని మీరాడు. అక్కడే తేడా వచ్చేసింది సవాలు. అందుకని ఎవరిష్టం ఆడదైపోయింది లోకం. అదే కదా మరి. ఆయన ఆకిని అతిక్రమించారు ఆ రోజు నాడే. దాంతోనే తేడా వచ్చింది. అంటే వాళ్ళిద్దరు తప్పు చేస్తే మనందరికీ పాపం. అంటే ఆడల నుండి వచ్చాం మనమంతా. ఇప్పుడు వాళ్ళెవరో చేశారు. వాళ్ళెవరో అందుకు అవుతారు? వాళ్ళే మన తాతలు, మన అమ్మ నాన్నలు వాళ్ళే. వాళ్ళెవరో కాదు. అది అలాగే చెప్పండి. ఇప్పుడు ఎవరి క్రియలు బట్టి వాళ్ళు పుట్టాలి అని ఉంటే బాగుంటది. ఒకరికేమో పైన పుట్టిస్తాడు, ఒకరికేమో బాగానే పుడతారు. బాగానే పుడతారా? పుడతాం బాగానే పుట్టరు. ఇప్పుడు ఎంతమంది లేరు. ఇప్పుడు ఒకడేమో హైట్ గా పుడతాడు, ఒకడేమో పొట్టిగా పుడతారు. అలా ఎందుకు అలా చేశాడు దేవుడు? అన్యాయం. ఆయన అన్యాయం చేశాడని అనకూడదు. అది అన్యాయమే అంటారు. అనకూడదు. దాన్ని ఏమంటారంటే విపరీత బుద్ధి అంటారు. అంటే దేవుడికి విపరీత బుద్ధి. మన బుద్ధి మన బుద్ధి వల్ల అదేంటి మన కడుపును పుట్టిన బిడ్డడికి అలా అంతే మరి. ఎందుకు అది అన్యాయం? అది అన్యాయం అని నువ్వు అంటున్నావు. అది అందరూ అంట. అది అన్యాయం అంటారు. అన్యాయం కాదు నాన్న, అది అన్యాయం అంటకూడదు. అన్యాయం కాదు కానీ ఎలా అన్యాయం అనుకో. బాగా పుడతారు. నాకు అక్కడ మంచోడు ఉంటాడు, ఉంటే మంచోడిగా అవుతావు కానీ ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయి కడుపున అదే ఒక ఆవిడ ఉంది. ఆవిడ కడుపున ఒక అబ్బాయి పుట్టాడు. ఆవిడేమో చెత్త చేసేది, ఆవిడ కడుపున పుట్టాడు. అంటే ఏంటి? ఆవిడ తప్పులు చేసేది, ఆవిడ కడుపున కూడా చెడ్డోడే పుడతాడా? పుడతాడు. మరి ఎందుకు పుట్టడు? తప్పులు చేసిన వాళ్ళకి చెడ్డోడే పుడతాడు. మంచోడు సరే మంచోడే పుట్టాడు అనుకో. ఆ కొడుకు నేను ఇంత తప్పుడు దాన్ని అయిపోతే నా దేవుడు మంచి కొడుకుని ఇచ్చాడని అప్పుడన్నా బుద్ధి తెచ్చుకుంటదేమోనని ఆ కొడుకు ద్వారాగా తెలుసుకోమని దేవుడు ఆ కొడుకుని మంచి. చెడ్డోడు వస్తే అది తల్లి శీల మీద పిల్ల కట్టిన మేసిద్దా? ఇద్దరు కలిసి అదే మేస్తున్నారు అంటారు. అంటే మాటలు మారుస్తుంది. ఇది మార్చిందే ఉంది. అయ్యో నాన్న అట్ట అనకూడదు. నీకు అర్థం అవ్వాలి అంతే. నీకు అది అర్థం అవ్వాలి అంతే. అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. దేవుడు అన్యాయం చేసినట్టే అనిపిస్తుంది. ఇక్కడ నీకు కొంచెం జ్ఞానం ఎక్కువ అయ్యి అది అడ్డం తిరిగింది అనమాట. అంటే జ్ఞానాన్ని పెంచుకోకూడదని చెప్పకుండా వ్యతిరేకంగా మాట్లాడితే తగ్గించుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు అంటే దేవుడు జ్ఞానాన్ని తగ్గించుకోవాలి, జ్ఞానం పెంచుకోకూడదని చెప్పాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు. అంటే దేవుడు నా మాటలు ఆలకించాలన్నాడు దేవుడు. సామెతల గ్రంథం చదివావా? సామెతల గ్రంథం చదివావా? బైబుల్లో సామెతల గ్రంథం చదివావా? చదవకుండా దేవుడు అన్యాయం చేశాడని ఎక్కడ అంటున్నావు? బైబుల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఏమని ఉంటుందంటే, నా కుమారుడా నా ఉపదేశం ఆలకించుము, నా ఆజ్ఞలు నీ దగ్గర దాచిపెట్టుకో, నువ్వు జ్ఞానం కలవాడు అవుతావు అంటాడు. ఇప్పుడు ఎంతైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
అది దేవుడు చిత్తం అంటారు ఎవరైనా, అంతే. అంతే కదా, దేవుడు చిత్తం అంటారు. అన్యాయం చేయడం దేవుడు చిత్తం. ఓకే, అది పక్కన పెడదాం. అది దేవుడు ఆ, అన్యాయం ఓకే, చేయడం అది అబ్బాయి పక్కన పెడదాం. దాన్ని మేము ఒక అది డౌట్ గా ఉంది. దాన్ని మేము డబ్బే కాదు అది ఇప్పుడు కరెక్ట్. అది కరెక్ట్ అని ఎలా అంటే దేవుడు అన్యాయస్తుడు అని నువ్వు మాట్లాడుతున్నావు. ఏబు భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఎవరు? ఏబు ఏమని ఏబు గారు అని ఉన్నారు. ఏబు. ఏబు ఆయన ఉన్నాడు. ఎట్లా నీలాగే ఒక సాతాను ఏం చేసిందంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎంతో నీతిమంతుడు కాబట్టి యథార్థమంతుడు న్యాయవంతుడు. సాతాను నా దగ్గర ఉంది. నీ దగ్గర ఉందా? మనకి ఎదురు ఉంది ఒకటి సాతాను గాడు. సాతానుడు అన్నాడు. ఆడొచ్చి ఏం చేశాడంటే ఈ భక్తుడిని ఈయన నీతిని యథార్థతని అది ఓర్చుకోలేకపోయాడు. ఇప్పుడు సాతాను ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది? ఎప్పుడు ఆదిలోనే ప్రారంభం అయిపోయింది. వాళ్ళలోనే ఉంది. అదో దేవదూత సాతాను. దేవదూత నుంచి అలా మారిపోయింది. ఆ దేవదూతనే మార్చలేకపోయాడు. ఇక మమ్మల్ని ఎలా మారుస్తాడు? దేవుడా మాట్లాడాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు నడుస్తానంటే ఆయన ఏం చేస్తాడు? నువ్వు నడువు. ఆ సాతాన్నే శిక్షించేంత వరకు నరకంలో సాతాన్ని పడేస్తే అక్కడ నరకం అయిపోతుంది చెప్పాడు. అక్కడ ఆయనకి దానికి పనిష్మెంట్ ఇచ్చాడు. అక్కడ ఏమన్నా పో అని దాని భూమి మీద పడదోశాడు. నువ్వు భూమి మీద భూమి హ్యాపీ బతుకుంది సాతాను. అదే హ్యాపీ బతుకుందా? ఏం చెప్పాడంటే నువ్వు భూమి మీద పట్టుతో బాగకుండా నడుస్తావు, మన్ను తింటావు, మన్ను తిని బతుకుతావు. నువ్వు నరుడు మడి మీద నువ్వు కలుస్తావు. మడిమ కాలు మీద కలుస్తావు. ఆ నరుడు నీ తలకాయని చితక పడుస్తాడు అని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళని దొరికితే వాళ్ళని కలిసింది. నిన్ను కాదు నన్ను కాదు. ఎక్కడ కాదు పొలం వెళ్ళావు. ఇప్పుడు పొలం వెళ్ళారు. వెళ్తే ఏమంటున్నారు? అమ్మ పొలం వెళ్ళాడు గడ్డిపోతున్నాడంట, పాము కలిసిందంట. దొరికాడు. ఆ సమయానికి అది దొరికాడు. సైతాన్ అంటే ఏంటి అసలు? అదే సైతాన్ ప్రారంభం. అదే మరి అదే ప్రారంభం. పాము అంటే సైతాన్. దాన్ని పూజించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే అన్నిట్లో దైవం ఉందని హిందువులు అంటారు. అన్నిట్లో దైవం ఉంది, అంతటా ఉంది అంటారు. సర్వాంతర్యామి అంటారు. అంటాము. ఎందుకు అన్నిట్లో దైవం చూస్తారు, అలా అందుకే పాము కూడా పూజిస్తారు. అన్నిటినీ దేవుడు చూస్తారు. అందులో దైవం ఉందా? అవున దైవం ఉందా? అది మనుషులను జడగొట్టి అబద్ధాలు ఆడి వాళ్ళని మోసం చేసింది. అబద్ధాలు అది అబద్ధాలు మరి. అట్లా కదమ్మా. అబద్ధికుడు అబద్ధానికి జనకుడు అనేదని చెప్పి అక్కడ దేవుని వాక్యం ఉంది. వాడు దేవుడు దోషెత్తే భూమి మీదకి వచ్చింది. అది అబద్ధాలు వెళ్ళిపోయి ఏం చేయాలా అని చెప్పి ఆలోచించి వెళ్ళిపోయి అవాదంలో అక్కడ దూరి అవ్వని ఆయన అయితే తొందరగా ఎనడేమోనని చెప్పి నా దగ్గర దూరింది. నా దగ్గర దూరేసేసి నన్ను మోసం ఇచ్చేసింది. దేవుడు ఏం చెప్పాడు అని చెప్పి చక్కగా లాలింపుగా అడిగేసి. ఓకే, ఇప్పుడు అసలు ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పలేదు. ఏ ప్రశ్నకి? ఆయన అన్యాయం చేశాడు అన్నమాట. అది నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఓకే, అది ఎవరు చెప్పలేదు. అది కరెక్ట్ కాదు. చిన్న మాట, దేవుడు అన్యాయం చేశాడు అన్నావు కదా. నువ్వు గాలి పీల్చి వదిలేటప్పుడు ఒక విషయం అబ్జర్వేషన్. గాలి పీల్చి గట్టిగా గాలి అను ఏమొస్తుందో చెప్పు. ఒక పదం వస్తుంది. ఆ పదం ఏంటో చెప్పు. ఏసు అని వస్తుంది. పిలిచినప్పుడు ఏ అని వస్తుంది, వదిలినప్పుడు స్తు అని వస్తుంది. చెప్పినా నువ్వు ఏసు అని నీ జీవితంలో అనుకుంటమే. సర్వమానవాలు కలిగజేసింది తండ్రి అయిన యెహోవా దేవుడు. సృష్టి నాశనంలో ఉండగా పంపించింది యేసుక్రీస్తు వారు భూమి మీదకి. సర్వమానవాల పాపాల నిమిత్తం భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభు వారు. ఇప్పటికి మరి వచ్చాక అందరినీ పరిశుద్ధులు చేయొచ్చు కదా. పరిశుద్ధుల కోసం వచ్చాడు ఇప్పుడు. పాపం అసలు ఒక్కడో పరిశుద్ధుడు లేడని చెప్పి సర్వమానవాలు పాపం ఉన్నారని చెప్పి అందరికి కనపడుతుంది. ఓన్లీ అక్కడే పుట్టాడు, ఇక ఇండియాలో పుట్టచ్చు కదా. ఇండియాలో సర్వమానవాలు అంటే ఇప్పుడు వాక్యం ఉంది. సర్వమానవాళి పాపాల నిమిత్తం
ఈ భూమి మీదకి ఒక పరిశుద్ధుడు రావాలి. ఆయనకి అంత కాపాడాలని ఉంటే ఎన్నిసార్లు అయినా రావచ్చు కదా, లేకపోతే అందరు కనపడిపోవచ్చు కదా. అందరికి కనపడతాయి అప్పుడే అంతమైపోతాయి. ఇంకా సృష్టిగా మన కొత్త కూడా కనిగే కనపడతాయి. అందరినీ సమానం చూసినప్పుడు అందరికి కనపడాలి. ఓన్లీ నేను అక్కడే పుట్టాడు కనపడాలనుకున్నా కదా. వాక్యం బైబిల్ చేతి పట్టుకుని ఒక్క అరగంట గంట విశాలమైన ఒక మనుషులు మెదిలే ప్రాంతంలో కాకుండా వేకువజామునే తెల్లారి గట్ల 4:30-4 లెగిసి బైబిల్ చేతి పట్టుకుని ఏదైనా వాక్యంలో నీకు నచ్చింది ఒక వాక్యం, ఒక అధ్యాయం చదివి యేసుప్రభుని అడుగు. నువ్వు నిజమైన దేవుడు అంట కదా, సర్వమానవాళితో మాట్లాడతామన్నావు కదా. చిన్న బాలుడిని నువ్వు నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే నేను నువ్వు నిజ దేవుడు అని నేను నమ్ముతాను, నేను అంగీకరిస్తాను. నువ్వు అడుగు. అప్పుడు నీకు కనపడకపోతే నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినా మేము అందరికి దానికి సమాధానం చెప్పు. అసలు నువ్వు అడగలేదు కదా ఇప్పుడు దాకా. అడుగుతాను అంటే నువ్వు ఒకరోజు అడిగితే అవదు. ఒక రోజు ఒక నెల లోపు నువ్వు అడుగు, కంపల్సరిగా నీతో మాట్లాడతాడు. ఓకే, దీన్ని పక్కన పెడతాం. ఇంకో ప్రశ్న అడుగుతాను. ఇది ఒక నెల అయ్యాక అడుగుతాను మిమ్మల్ని. సాతాను ఎవరన్నా కదా, చూద్దాం. సాతాను ఎవరన్నా కదా, మేముందే చేయను, లేకపోతే ఇప్పుడు కాదు. నెల రోజులు నువ్వు సాతాను ఎవరన్నావు కదా, దేవుడికి ప్రధాన దూత, దేవదూత లూసిఫర్. లూసిఫర్ ప్రధాన దేవదూత. మామూలుగా దేవుణ్ణి అత్యధికంగా కొలిసే దేవదూతలో ఒక దేవదూత లూసిఫర్. అదే భూమి మీద ఇప్పుడు సర్వమానవాళి పాపంలో పడదోసింది కూడా ఆ ప్రధాన దేవదూతే. ఎందుకని దోసిందంటే, ఇప్పుడు నువ్వు రాజువి, నీ కింద మేము అందరం ఉన్నాం అనుకో, నువ్వు రాజు అనుకో, నీ సింహాసనాన్ని నేను ఆశించాను, అది నీకు తెలిసింది. అప్పుడు నువ్వేం చేస్తావు? నేనేం చేస్తావు చెప్పు. ఇప్పుడు నువ్వు రాజు కదా, ఇప్పుడు ఈ మొత్తం మన ఏపీ వేసుకోపోని, మన ఏపీ మొత్తానికి ఒక చంద్రబాబు నాయుడు ఎలా ముఖ్యమంత్రి, అలా నువ్వు ముఖ్యమంత్రి అనుకున్నావు. నీ కింద ఉన్న వాళ్ళు మేమందరం ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు వేరే వేరే, నీ సీట్ని మేము ఆశించాం. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు మంచి చేస్తే నీకు సీట్ ఇస్తాను అంటాను. నీ సీట్ నువ్వు మాకు తిరిగి కూర్చుంటావు. నేను అంటే ఆయన కింగ్ అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, మన ఏపీకి ముఖ్యమంత్రి. ఆయన పదవి ఒక ఎమ్మెల్యే కోరుకున్నాడు. ఇప్పుడు ఆయన ఆ పదవి కోరుకున్నాం అంటే ఇంకా సీఎం తర్వాత అయితే ఇక ఇప్పుడు ఆ పదవి ఆ సీట్ మనం కోరుకున్నప్పుడు మరి ఇంకా ఆయన ఆ పదవి తీసుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ దొరికేవలే కానీ మంచి చేస్తే నీ సీట్ ఇస్తాను కదా. మరి నువ్వు మంచి చేస్తే దేవుడు నిన్ను మారుస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు కావాల్సింది ఇస్తాడు. అయితే దేవుడు సింహాసనాన్ని, దేవుడిని అత్యధికంగా ఆరాధించింది దేవదత్త లూసిఫర్. దేవుడే. దేవుడు మొత్తం నన్ను కూడా దేవతగా పుట్టిస్తే నేను కూడా దేవుడి దగ్గర అందరినీ దేవదూతలుగానే అందరిని పుట్టించాడు దేవుడిని. దేవుడు పరిచయం చేసే దేవదూతలే మనం అందరం. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకరేమో మంచిగా ఎంచుకున్నారు, ఒకవేళ పాప శాప బంధకాలకి ఎంచుకున్నారు. కోటాది కోట్లని ఉంది అక్కడ బైబిల్. కోటాది కోట్లు ఉన్నాయి. ఎన్ని కోట్లు ఇది ఉండదా? భూమి మీద మొత్తం అసలు ఆ స్టేట్ ఈ స్టేట్ అని లేకుండా జనాభాలు ఎంతమంది ఉందంటే ఎవరైనా చెప్పి ఎంతమంది ఉన్నారు? మొత్తం స్టేట్ మొత్తం 8 బిలియన్ మంది ఉన్నారు. 8 బిలియన్ వేరే కంట్రీలో కూడా అంతా మొత్తం అది ప్రపంచ జనాభా లెక్కలు ఉంటాయి కదా, వాటిని బట్టి 8 బిలియన్ మంది. వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు చిన్న పిల్లల్ని ఇప్పుడు పుట్టిన పిల్లల్ని లెక్కేస్తారు. అక్కడ తచ్చిపోతారు. ఇప్పుడు ఏదైనా ఆధార్ కార్డు లో ఉన్నావని చెప్పావు నువ్వు. ఇప్పుడు పసిగుడ్లు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, లెక్కలో లేవు. ఒక అంచనాగా ఏం చెప్తారంటే ఇంతమంది ప్రభుత్వం చెప్పుద్ది అంతే, అంతమంది కానీ ఇంకా ఎక్కువ ఉంటారు. మరి దేవదూతలు ఎంతమంది అంటే అప్పుడులో దేవుడు సృష్టించిన కూడా ఇంకా అనేకులు అంతే. మరి స్టార్టింగ్ అదే మరి సృష్టి కలిగేసాడు శూన్యం ఉంది. ఇప్పుడు మన భూమి దేని మీద ఆధారపడింది? మన సృష్టి దేని మీద ఆధారపడింది? సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే స్పేస్ లో ఉంది. స్పేస్ లో ఉంది, దీనికి సపోర్ట్ ఏం లేదు.
సృష్టి సర్వ సృష్టి ఇప్పుడు మొత్తం ఈ మన భూగోళం దేని మీద ఎవరు చేశారు ఆధారపడి అసలు భూమి ఎవరు చేశారు? భూగోళం దేని మీద ఆధారపడి ఉంటాయి? ఏదైనా సపోర్ట్ ఉందా దీనికి? అది గురుత్వాకర్షణ శక్తితో ఒక సపోర్ట్ ఏది లేదు దీనికి. ఒక ఇది దీని పేరేంటి, ఒక అంటే మ్యాటర్ యాంటీ మ్యాటర్ ఉంటాయి. ఆ యాంటీ మ్యాటర్ వల్ల భూమి మొత్తం సర్వస్వం తయారైంది. దేవుడు అలా సృష్టించాడు. అలా సృష్టించినప్పుడు మరి సర్వ సృష్టి ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రకృతిని, గాలి, నీరు, అంటే ఓన్లీ భూమి మాత్రం సర్వ సృష్టి. మరి సర్వం సృష్టి ఇది. సర్వ సృష్టిలో మరి అంత చిన్నది భూమి, అంత చిన్నదో మీకు తెలుసా అసలు? భూమి ఎంత చిన్నది తెలుసా? యూనివర్స్ ప్రకారం అసలు భూమి ఎంత చిన్నదంటే మొత్తం 1.0.000 అసలు దాన్ని లెక్క దీని తర్వాత ఇంకేమైనా ఉన్నాయి అలాగా? చాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి ఇలాంటివి. ఇలాంటి ఏలియన్స్ ఉంటుంది. ఎంత అందంగా ఇంత జనాలు నడవగలిగిన ఎంత సౌకర్యంగా ఉన్నాయి ఉండడం అంటే అది ఇప్పుడు దాకా శాస్త్రవేత్తలు కనుక్కోవాలా. అది మామూలు మనిషి బ్రతకగలిగే ప్లేస్ అంటే ఏదైనా ఉందంటే అది మనం ఉన్న ఏరియా. సృష్టిలో మొత్తం ఒక భూమి మీద అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇలా ఇల్లు కట్టుకోగలగాలన్నా, ఇలా ఏదైనా సదుపాయాలు ఉండాలన్నా ఉండేది ఇప్పుడు ఈ సృష్టిలోనే. అది వేరే అంతరిక్షంలోకి వెళ్ళి ఉండాలి, లేదంటే ఇంకొకటి ఉండాలంటే అక్కడ ప్రజెంట్ అంటే శాస్త్రవేత్తలు అక్కడ పరిశీలిస్తున్నారు తప్ప అక్కడ ఇంకా అంత సదుపాయం లేదు. శాస్త్రవేత్తలు కాదు, ఓన్లీ అసలు మనుషులే లేరు భూమి మొత్తం సర్వ సృష్టిలో. వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మొత్తం చాలా మంది ఉన్నారు. అంటే ఏంటి అసలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? మిల్కీవే గెలాక్సీలో అసలు 1% కూడా ఉండదు మన సోలార్ సిస్టమ్. అంటే సోలార్ సిస్టమ్ ఏమేమి ఉంటాయి చెప్పండి? నేను అర్థం కాదు. ఇప్పుడు ఎంతగా నిజదేవుడు ఎవరని అడుగుతున్నావు? నిజదేవుడు ఎవరు చెప్పండి మాకు? నిజదేవుడు ఎవరైనా దేశప్రభుడే. నిజదేవుడు తండ్రి అయిన దేవుడు సృష్టిని కలగజేసి నేనైతే నిజమైన దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ శివుడు అంటాను. శివుడు అంటాం ఫర్ ఎగ్జాంపుల్. అది కరెక్టేనా? శివుడు ఎప్పుడైనా నీతో మాట్లాడాడు వచ్చి? మాట్లాడు. సృష్టికర్తను వదిలిపెట్టి అమ్మయ్య బాబా మాట్లాడింది ఎంత నిజమో నాతో శివుడు మాట్లాడింది అంత నిజం. మాట్లాడాడు ఎప్పుడన్నా? ఏం మాట్లాడాడంటే నువ్వు అందరికి మంచి చేయాలి, నాన్ వెజ్ మానేయాలి అని చెప్పాడు. ఫ్యూచర్ లో మంచి గొప్పడు అవుతుందని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పాను కొన్ని మాటలు నీకు చెప్తే ఏమన్నా అంటే అవన్నీ పాస్ట్. అవన్నీ అబద్ధాలు అని నీకు అనుమానం వస్తున్నాను. ఇప్పుడు నేను ఓకే, ఇప్పుడు మీది అంత నిజమో నాది అంతే నిజం. ఓకే అట్లెట్టా? మీది అంత నిజం, నాది అంత నిజం. అబద్ధాలు ఆడలేదే. నేను అబద్ధాలు మాకు ఆది నుంచి దేవుడు చెప్పిన మాట. మరి మాకు కూడా ఆది నుంచి దేవుడు నువ్వు అనవసరంగా మారు మనసు పొంది వాక్యం తీసుకో, అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఇది నువ్వు శివుడు వెంకటేశ్వరులని పాడదని చెప్పమాక. నిజ దేవుడు సృష్టిగా దేవుడు భూమి అడిగావు కదా, దేవుడు నాతో మాట్లాడమన్నా కదా. రా నువ్వు అడుగు. కూర్చొని కూర్చొని మాట్లాడతారా చర్చ కూర్చుందాం. దేవుడితో మాట్లాడతారు. ఓకే, మీరు నేను ఒకవేళ చర్చికి వస్తే మీరు గుడికి వస్తారా? దేవుడికి ఏదైనా ఏ గుడికి నీకు ఇష్టమైతే రాను. ఎందుకు రాదు? నీకే ఉంటాయి అక్కడ. ఇప్పుడు మీరు విగ్రహం అంటున్నారు కానీ విగ్రహాన్ని ముట్టుకోవడానికి ఏముంది? విగ్రహం ముందు పెట్టిన ప్రసాదం తినడానికి ఏమైంది అక్కడ? అది కూడా భయమేనా మీకు? అసలు దాని ముట్టుకోవద్దు, దాని వాసన తగలకూడదు. దాన్ని ఏమంటారంటే దాని భయం అంటారు కదా. మరి అది రాయని మీరు చెప్తున్నారు, రాయి దగ్గరికి వెళ్ళి ఉంచడానికి భయం ఏంటి అసలు? నాకేం భయం? మేము కొత్త చర్చికి వస్తాను, మీరు నాతో గుడికి వస్తారా? కర్త ఆయన మనకి సృష్టి అంతటి కర్త ఆయన సృష్టి కర్త అయితే నువ్వు వెళ్ళి ఒక బొమ్మను చేసుకుని దానికి అయ్యాని ఇయ్యని ముక్కులు చెవులు పెట్టి దానికి ఒక బొట్టెట్టి అందులో పెట్టి కూర్చోబెడితే అదేమో బొమ్మ అయింది, తర్వాత ఏమో అమ్మ అయింది. సర్వ సృష్టిని సృష్టించాడు కదా ఆయన, సృష్టించాడు కానీ మరి అక్కడ ఆ బొమ్మ కూడా ఆయన సృష్టించాడు కదా. రాయి కూడా ఆయన సృష్టించాడు. రాయిని సృష్టించాడు, రాయిని చెక్కుకున్నావు నువ్వు. అది చెక్కుకున్నాను. మరి ఎందుకు చెప్పావు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు,
నువ్వు ఉన్నావంట నాతో మాట్లాడేగా, నువ్వు ఈ బొమ్మతో పని లేదు, రాయితో పని లేదు నీకు అంతే. ఇప్పుడు అంటే మీరు విగ్రహాలను చేయను అంటారు, చెయ్యం. చెయ్యం కదా. చెయ్యం. మరి ఆ రూమ్ లో ఏసీ బొమ్మ ఉంది, మరి దాన్ని ఏమంటారు? మేము బొమ్మలు పెట్టి అది దాన్ని ఏమంటారు చెప్పండి. ఏంది అక్కడ ఆ రూమ్ లో ఏసీ బొమ్మ బొమ్మ ఉంటుంది. ఉంటే వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారన్న గుర్తుకోవడం తప్ప మేము వెళ్ళి ఆ బొమ్మ మరి కట్టుకున్నాం కావటం. మీరు కూడా అదేంటి ఇంట్లో శివుడు బొమ్మ అలా పెట్టుకోవచ్చు. మేము పెట్టుకోం. మీరు పెట్టుకోవచ్చా? మేము పెట్టుకుంటాం, మాకుంటాం, మా ఇష్టం అది. ఎందుకు అలాగా? ఎందుకు మరి దాన్ని మేము పెట్టుకోవాలా? ఓ మారయ్య, మా ఇంట్లోకి రా, నీకు ఏ బంధనాలు చూపిస్తానని చూపిద్దా. మా ఇంట్లోకి వచ్చేయి, నీకు ఏమన్నా మా దేవుడు బొమ్మను చేసి మా బొమ్మ దేవుడు కాదు, ఫోటో అయినా అదే. లేదు మరి మా ఇంట్లో సాయిబాబా ఫోటో పెట్టుకున్నాం, ఓకేనా? నీ ఇష్టం అది. మరి మీ ఇంట్లో కూడా సాయిబాబా అందుకే నీ క్రియలకు తగినట్టు నీకు ప్రతిఫలం అన్నది అక్కడ. అంటే ఇప్పుడు మీకు అంటే మీ దేవుడికి ఈర్ష ద్వేషం ఆ దేవుడు అంటే అట్లా కాదు, ఏడ్చి చేస్తాం లేదు. దేవుళ్ళు ఎంతో మంది లేరు నాన్న, ఒకే దేవుడు. మరి మేము అదే అంటాం, ఒకే దేవుడు. ఒకే దేవుడు, ఒకే దేవుడు. ఒకే దేవుడు అయినప్పుడు శివుడి పేరు ఎందుకు చెప్పావు? ఆయన యేసు ప్రభు అంటున్నాము, సృష్టికర్త అంటున్నాం మేము. ఇప్పుడు నేను 100 మంది పేర్లు చెప్పాను, చెప్పండి. నేను శివుడు అన్నాను, దాని తర్వాత ఇంకెవరు పేర్లు ఉన్నారుగా, చెప్పాను. 101 మంది అంటున్నారు, 1000 101 మందికి 33 కోట్ల మంది దేవతలు దేవతలు. దేవతలు అంటున్నారు. అక్కడ దేవుళ్ళే వేరు, దేవతలు వేరు. మీకు ఎలాగే అదేంటి వీళ్ళ పేరు దేవదూతలు. ఆ దేవదూతలలో వాళ్ళ దేవుళ్ళు కూడా అంతే. వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోతారా? వాళ్ళని జస్ట్ పూజిస్తాం అంతే. వాళ్ళందరూ దేవశ్రీ ఒకే ఒక పరమాత్మ అంతే. మేము నమ్మేది ఒకే ఒక పరమాత్మ. పరమాత్మ అన్నప్పుడు వీళ్ళందరూ నమ్మకూడదుగా. వాళ్ళందరినీ మీ దేవుళ్ళలాగా ఈర్ష పగ ద్వేషం ఇప్పుడు మాకు సూర్యుడు వెలిగిస్తున్నాడు, అందుకే సూర్యుడిని పూజించాం. నీళ్ళు తారని ఇప్పుడు దేవుడికి అసలు అంత అవసరం లేదు. నన్ను నమ్మితేనే ఉంటానంటే నేను సూర్యుడిని చేస్తే నన్ను వదిలిపెట్టి సూర్యుడిని పూజిస్తున్నాడు ఏంట్రా బాబు, ఎరుడు అనుకుంటా అంటున్నాడు దేవుడు. కాదు, సూర్యుడిని నేను చెప్పేది ఒకసారి అనండి. ఇప్పుడు సూర్యుడిని పూజించాడు, దేవుడు ఏమనుకుంటారు? ఏదంటే వీళ్ళు పూజిస్తే పూజించలే, లాస్ట్ వచ్చే నా దగ్గరే కదా అనుకుంటారు. మంచి చేస్తే స్వర్గానికి వెళ్తారు, చెడు చేస్తే నరకానికి వెళ్తారు అంటాడు దేవుడు. నన్ను నమ్మితేనే స్వర్గం, నన్ను నమ్మబోతే నరకం. అదేంటి నువ్వు చెప్పేది వేరే లెక్క. ఇప్పుడు మరి బాప్తిజం పొందితేనే స్వర్గానికి వెళ్తాం కదా, పొందకపోతే నరకానికి వెళ్తాం. అదే నేను చెప్పాను. కూర్చుని ఏసీ అని వీళ్ళు పెట్టారు, గుళ్ళోకి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళోకి వెళ్ళి కూడా ఏసీ అని చెప్పచ్చా? మరి పని వెళ్దాం. ఇప్పుడు వెళ్దాం, ఇక్కడ గుడి ఉందా? ఎందుకు అది? ఇప్పుడు విగ్రహాలు ఏం చేయట్లేదు కదా, ఏం చేసినా సరిపోయినా అసలు నీ దేవునే నమ్మాలి అంతేగా. అంతే అదే మాట. నువ్వే 100 పైసలు లేచినా, 100 పైసలు లేచినా, ఎన్ని భాష దగ్గరికి వెళ్ళినా మీ దేవుడే నీకు మీ దేవుడినే నమ్మాలి. అది ఎవరు చెప్పారు? మీ దేవుడు చెప్పారు. సరే అది నీ ఇష్టం కానీ, అందుకనే మరి అందుకే నీ ఇష్టానికి వదిలేశాడు. అందుకే నీ క్రియలకు తగినట్టు నీ ప్రతిఫలం నీకు ఇస్తానని చెప్పాడు. అదే వచ్చిందని చెప్పేది. మీరు ఒకసారి వచ్చి సరే ఇదంతా ఇప్పుడు తర్వాత పక్కన పెడదాం. ఇప్పుడు ఇది ముగింపు. ఇది అంతా దేవుణ్ణి ఈర్షం చేయడానికి అంతా కాదు. మనం అందరం ఒకటే, మనందరం ఒకటే కాబట్టి ఇప్పుడు ఏ దేవుడైనా పర్లేదు, ఏ దేవుడైనా పర్లేదు కాబట్టి మనం అందరం ఓకే, మనందరం ఒకటే ఒకటే. ఏ దేవుడు నమ్మినా మన అందరం ఒకటే అంతే అని మీరు చెప్తారు, చెప్పకూడదు. మీరు చెప్పరు, అంతే కదా. అంటే నమ్మిన వాళ్ళందరూ ఒకటే. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ ఒకటే అంటే మీరు సెక్యులరిజం పాటించరు అసలు. మీకు భర్త మాత అంటే కూడా భక్తి లేదు. ఏ మాటలు మాకు ఏ మాటలు వద్దు. మీకు ఇండియా అంటే కూడా ఇది లేదు. ఆయన మీకు ఇండియా అంటే ఇష్టం లేదు.
దేశమంతా. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. కానీ ఎవరికి నీళ్ళు తగినట్టు ఇప్పుడు నలుగురు కొడుకులు ఉన్నప్పుడు నలుగురికి ఒకే రకంగా తల్లిదండ్రులు అన్నం పెట్టినప్పుడు మంచిగా అందరికి ఒక రకంగానే మంచి బట్టలు తెచ్చినప్పుడు ఏంటి అది తండ్రి అంటే తల్లిదండ్రులకి బిడ్డల మీద ప్రేమ లేకుండా ఉంటుందా? ఉంటేనే మరి ఉండినప్పుడు నరకాన్ని పంపించాడు ఎందుకు? మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చి నలుగురిలో ఇద్దరు మంచివాళ్ళు ఉన్నారు, ఇద్దరు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఆడు ఎంత చూసినా కానీ బుద్ధి తక్కువ పనులే చేస్తున్నాడు రా అని చెప్పి ఆ బుద్ధి ఒక జన్మించి చెత్త పనులన్నీ చేయడం ఇంకో ఛాన్స్ ఒక ఛాన్స్ ఎందుకు? అదే ఒక నిమిషం హిందుత్వం అనుకోండి, మీకు అనంతమైన ఛాన్సులు ఎన్నిసార్లైనా పుట్టండి ఎన్నిసార్లైనా చావండి అని ఉంటది. కానీ ఆఖరి లక్ష్యం ఏంటి తెలుసా మీకు? అది తెలియక అందరూ మతం మారుతున్నారు. దాని పేరు మోక్షం అంటారు. అంటే దేవుళ్ళు కలిసిపోవడం, అంటే దేవుడు అయిపోవడం అంటారు. అది అంటే అనంత విశ్వంలో కలిసిపోవడం, దాన్ని మోక్షం అంటారు. అంటే ఒకటి నువ్వు నా మాట మరి వింటావా? ఇప్పుడు ఆయన అనంత ఏదో అన్నావు కదా, సర్వాంతర్యమే అంటున్నావు. ఆయన సర్వాంతర్యమే నిజమే. నువ్వు బొట్లు పెట్టుకోబాకు, నామాలు పెట్టుకోబాకు, ఈ బుద్ధులు పెట్టుకోబాకు, ఇవన్నీ రాసుకోబాకు మరి అన్నావు. ఇప్పుడు అందరూ ఒకటేనన్నావు, అందరూ ఒకటేనప్పుడు ఇవన్నీ చూసుకోకూడదు. మరి అన్ని చూసుకోకూడదు, రాసుకోకూడదు. అక్కడికి వెళ్ళి రాయిలు పెట్టకూడదు, దండాలు పెట్టకూడదు, దానికి బొట్టు పెట్టకూడదు. ప్రార్థన చేసుకో అది మీరు అనుకుంటున్నారు. మేము రాయిని పూజిస్తాం తెలుసా? రాయిని పూజిస్తాం, చక్కని పూజిస్తాం. అంటే ఈ చెయ్యి బొట్లు పెట్టి దీన్ని కూడా పూజిస్తాం. వెరితనంగా మేము అందరిలో దేవుడిని చూస్తాం. అది తెలివి కాదు. మీరు అనుకుంటున్నారు అంతే. లేదు అంతే ముగిసిపోయింది. మాస్టర్ గారికి కొంచెం ఇప్పుడు గోడకు ఒక బొట్టు పెట్టావు నాన్న, దీనికి ఎక్కడికి వెళ్ళి ఇక్కడ దండం పెట్టావు, అది దేవుడు అయిపోద్దా? వాడు దేవుడు అవుతా? మాట్లాడిద్దా? ఏదైనా దేవుడే. కాబట్టి దానికి ఒక బండి కట్టి ఆ బండి మీద పెట్టి దాన్ని మోసుకెళ్ళి అంత చేసి దానికి అన్ని పూజలు చేసి ఆయన నైవేద్యాలు పెట్టి అన్ని చేసి తీసుకెళ్ళి మోసుకెళ్ళి కాలంలో డాంగులు పడేసి మట్టి పడేసి అనుకోండి. మన చేపలకి చాలా చేపలకి మరి అతికి తెలివితేటలు అంటే మరి అంతే. మరి అన్నిటినీ చూస్తాను కాబట్టి నేను అందుకే నాన్ వెజ్ మానేస్తాను. మరి అన్నిట్లో దేవుడు ఉన్నాడని మేము అనుకుంటాం. అది నువ్వు దేవుడు అనుకున్నావు, నువ్వు పూజ చేస్తున్నావు, నువ్వు పోయి ఇంట్లోనే పెట్టుకో, దాన్ని తీసుకెళ్ళి మరి ఎందుకు కాలంలో మారేస్తున్నావు? ఇప్పుడు మీరున్నారు, క్రిస్మస్ అంటారు. ఇప్పుడు కొంతమంది మరియమ్మ అంటారు. అది నిజమే. మరియమ్మ గిరియమ్మ అంటాం. మరియమ్మ పూజ చేయరా? మరి చేసే వాళ్ళందరూ తెలియక చేస్తున్నారు. వాళ్ళు కూడా మరి పడేస్తారమ్మా. వాళ్ళు కూడా పూజిస్తారు, వాళ్ళు కూడా బొట్లు పెట్టుకుంటారు. పూజిస్తారంటే పూజిస్తారేమో కానీ వాళ్ళు తీసుకెళ్లి కాలంలో బారే. ఇప్పుడు వీడియో చూపినా మీకు ఏమని కాలంలో బారేస్తామా? కాలంలో బారేస్తామా? చూసాను మరియమ్మ బొమ్మని బొట్లు పెట్టి మరియమ్మ బొమ్మలకి నామాలు పెట్టి చేశారు. సర్లే కానీ ఇది అంతా అనుకున్నాక సరే చేస్తాం కాబట్టి సరే ఇంకా ముగిస్తున్నాము. పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలు. మీరు ప్రభు నమ్మకం సరే ఓకేనా? బాగా మంచిగా ఎంకరేజ్ చేసావు, చాలా బాగుంది. ఎంతమంది పెట్టుకుంటాం, మళ్ళీ అందరు చెప్పాలి, జ్ఞానం కలవాడు అవ్వాలి అని మేము ప్రార్థన చేస్తాం. నాకంటే ఎక్కువ జ్ఞానం కలవాడు అవ్వాలి. ఏంటి జ్ఞానం అంటే దేవుని నమ్ముకోలేమని చెప్పారు.